ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిందూ పురాణాల్లో శక్తివంతమైన దేవతలు మరియు మహిళల గురించి, వారి శక్తి సామర్థ్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దేవతల్లో పార్వతీదేవి అత్యంత శక్తివంతమైన దేవత. ఈమె కఠోర తపస్సు చేసి ఆదిదేవుడైన పరమశివుణ్ణి మెప్పించి వివాహం చేసుకోవడమే కాదు, పరమశివుల్లో అర్ధభాగాన్ని సొంతం చేసుకుంది. వీరు ఇద్దరిని ఆది దంపతులుగా మనం కొలుస్తాం. పార్వతీదేవి తన దృఢత్వం, కరుణ శక్తికి ప్రసిద్ధి చెందింది. దేవతలకు సైతం పార్వతీదేవి వరాలను ఇస్తుంది. అందుకే దేవతలు సైతం పార్వతీదేవిని కొలుస్తారు. పార్వతీదేవి ప్రేమ, సంతానోత్పత్తికి, లోకాన్ని రక్షించే తల్లిగా, ఆమె శక్తివంతురాలుగా అందరిచే పూజించబడుతుంది. ఇక లక్ష్మీదేవి ఎంత శక్తివంతురాలో తెలియంది కాదు. లక్ష్మీదేవి లేనిదే ఈ భూలోకంలో ఏ మానవుడు కూడా జీవించి ఉండలేడు. శ్రీహరి భార్యగా వైకుంఠంలో నివసిస్తూ భూమండలాన్నే తన కనుసైగల్లో శాసిస్తుంది లక్ష్మీదేవి. తనను కొలిచేవారికి కొంగు బంగారంగా వరించే లక్ష్మీదేవి చంచలమైనది. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవ్వరికీ తెలియదు. అంతటి శక్తివంతురాలు లక్ష్మీదేవి. భూలోకంలో ఈమెను కొలవనివారు, తలచనివారు అంటూ ఉండరు. అంటే ఈమె ఎంత శక్తివంతమైన దేవతో అర్థం చేసుకోవచ్చు. ఇక సరస్వతీదేవి ఎంత శక్తివంతురాలు అంటే ఆమె లేనిదే మనిషికి మనుగడే లేదు. ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతీదేవి. జ్ఞానం లేని మనిషిని పిచ్చివాడుగా చూస్తారు. పిచ్చివాళ్లకు మనుగడ ఎక్కడ ఉంది చెప్పండి. అందుకే జ్ఞానానికి ప్రతిరూపం ఈమె. ఎవరికి ఏ కళ రావాలి అన్నా ఈమె కరుణ కటాక్షాలు ఉండాల్సిందే. లక్ష్మీదేవి ఉన్నచోట సరస్వతి ఉండదేమో కానీ సరస్వతి ఉన్నచోట మాత్రం లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థులకు ఈమె కటాక్షం ఉంటేనే వారికి విద్య లభిస్తుంది. మేధావులకు కూడా ఈమె ఆశీర్వాదం ఉంటేనే అంత గొప్ప గొప్ప ఆలోచనలు, ఆవిష్కరణలు చేయగలుగుతారు. అందుకే ఈమె అత్యంత శక్తివంతమైన దేవత. ఇక పురాణాల్లో కొంతమంది శక్తివంతమైన మహిళల్ని చూద్దాం. అనసూయ, ఈమె అత్రి మహర్షి భార్య. ఈమె ఎంత శక్తివంతురాలు అంటే సృష్టి, స్థితి, లయకారులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్నే చిన్న పిల్లలుగా చేసి ఉయ్యాలలో వేసి ఊపిన సాధ్వి. దేవతలకు సైతం మార్గనిర్దేశం చేయగల అత్యంత శక్తివంతురాలు. ఆమె పవిత్రతకు, భక్తికి ప్రసిద్ధి చెందింది. ఇక సావిత్రి కథ తెలియంది కాదు. సతీ సావిత్రి తన దృఢభక్తికి మరియు సంకల్పశక్తికి ప్రసిద్ధి చెందింది. ఈమె సత్యవంతుడి భార్య. అతడు వివాహమైన 1 సంవత్సరానికే చనిపోవాల్సి ఉంది. అంతటి భయంకరమైన విధిని సైతం ఆమె గెలిచింది. తన భర్తపై ఉన్న ప్రేమతో యముడిని ఎదుర్కొని ఆమె చాకచక్యం మరియు పట్టుదలతో యముడిని గెలిచి తన భర్త సత్యవంతుడి ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. సావిత్రి స్త్రీ యొక్క అచంచలమైన స్ఫూర్తి, బలానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆమెను ఆదర్శంగా తీసుకోవచ్చు. సీతాదేవి. సీత లేకపోతే అసలు రామాయణమే లేదు. రామాయణం గురించి తెలియని వారు లేరు. సీత రాముని భార్య. తన బలాన్ని, మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని నిరూపించుకుంటూ రాముడితో పాటు వనవాసానికి వెళ్ళింది. అనేక కష్టాలు అనుభవించింది. రాముడు వదిలివేసినప్పటికీ తన పిల్లలైన లవకుశలను పెంచి యోగ్యులుగా తయారు చేసిన మహాసాధ్వి సీత. రాముడు తిరిగి రమ్మన్నా కూడా వెళ్లకుండా తన తల్లి అయిన భూదేవి ఒడిలోకి వెళ్లిపోయి తన కోపాన్ని తెలివిగా నిరూపించిన వీరవనిత. నేటి తరానికి ఈమె ఆదర్శం. అహల్య అత్యంత అందమైన, పవిత్రమైన భక్తికి ప్రసిద్ధి చెందింది. ఈమె గౌతమ మహర్షి భార్య. ఒకరోజు ఇంద్రుడు తన భర్తగా మారువేషంలో వస్తాడు. అహల్య ఇంద్రుడి మాయకు బలైంది. తరువాత గౌతముడు వచ్చి అహల్యను రాయిగా మారిపోమ్మని శపిస్తాడు. ఆమె రాయి రూపంలో రాముణ్ణి కొలిచి రామపాదం ఆ రాయిని తాకగానే మళ్లీ స్త్రీ రూపం దాల్చింది. రాయిగా కూడా దైవ స్మరణను వదలని సాధ్వి. కష్టాల్లో కృంగిపోకుండా భగవన్నామ స్మరణ చేస్తే ఎంతటి కష్టమైనా కరిగిపోతుంది అని చెప్తుంది అహల్య. ద్రౌపది. ద్రౌపది లేకపోతే అసలు మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్లేవారే కాదు. హిందూ ఇతిహాసం మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర ద్రౌపదిది. ఆమె ధైర్యం, జ్ఞానం కలది. పాండవుల భార్య. పాండవులతో పాటు అరణ్యవాసం వెళ్లి అష్టకష్టాలు పడింది. ద్రౌపది తన హక్కుల కోసం పోరాడి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి కురుపెద్దలను సైతం ప్రశ్నించిన వీరవనిత. ద్రౌపది కృష్ణ పరమాత్మని ప్రార్థించి ఎన్నో ఆపదలను ఎదుర్కొంది. ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. ఈమె నుంచి ధైర్యాన్ని నేర్చుకోవాలి. కుంతి. మహాభారతంలో కుంతి ఒక ప్రధాన పాత్రధారి. కోపిష్టిగా పేరుగాంచిన దుర్వాస మహర్షిని సేవించి వరాన్ని పొందగలిగిన నేర్పరి. పాండురాజుకి సంతానం కలగడం వలన మరణిస్తాడని తెలిసి ఎంతో నేర్పుగా తన వర ప్రభావంతో కుమారులను కనిన మహిళ. తన సవతి అయిన మాతృకి కూడా తన వర ప్రభావంతో మాతృత్వాన్ని ప్రసాదించిన నిస్వార్థి. తన సవతి పిల్లలను సైతం తన పిల్లల మాదిరి పెంచిన ఘనత కుంతికే సాధ్యం.
వీరుడైన కర్ణుడు కూడా కుంతిపుత్రుడు అవ్వడం మరో విశేషం. కర్ణుణ్ణి వదిలేసి తప్పు చేశాను అని ఆమె నిరంతరం కుమిలిపోయేది. కనుక స్త్రీకి ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాలి అనేది ఈమె నుంచి నేర్చుకోవాల్సింది. మండోదరి. రామాయణంలో రావణాసురుడి గురించి తెలియని వారు ఉండరు. అలాంటి రావణుడి భార్య మండోదరి. లంక రాక్షసరాజు రావణుణ్ణి వివాహం చేసుకుని ఆమె రావణుడి దుష్టపనులకు వ్యతిరేకంగా సలహాలు ఇస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అయినా ఆమె ఎప్పుడూ తన ధైర్యాన్ని కోల్పోలేదు, ధర్మం తప్పలేదు. ఆమె నైతికత, నిజాయితీ, అన్యాయాన్ని ఎదురించే శక్తి, ఆమె వ్యక్తిత్వమే ఆమెను ప్రత్యేక స్థాయిలో నిలబెట్టాయి. మండోదరి మంచికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది. అన్యాయాన్ని ఎదిరించటానికి ఈమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఊర్మిళ. రామాయణంలో లక్ష్మణుడి భార్య ఊర్మిళ. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు ఊర్మిళ అయోధ్యలోనే ఉండి తన అత్తమామలకు సేవ చేసి వారిని అత్యంత ప్రేమతో చూసుకుంది. మిగిలిన సమయం అంతా నిద్రలోనే గడిపిన త్యాగశీలి. ఆమె భర్త కోసం త్యాగం చేసింది. ఊర్మిళ నిస్వార్థత, ఓర్పు మరియు వ్యక్తిత్వ బలం కలిగిన మహిళ. ఇక సత్యభామ. శ్రీకృష్ణుడితో సమానంగా యుద్ధం చేసిన వీరవనిత. ఇక రుక్మిణి. భక్తికి చిహ్నంగా ఈమెను చెప్పవచ్చు. సుభద్ర ధైర్యానికి చిహ్నంగా, రాధను ప్రేమకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇలా ఎందరో వీరవనితలు తమ ఉనికిని చాటుకున్నారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.